విషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జై శ్రీరామ్. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ అయోధ్య రామపథం కార్యక్రమానికి స్వాగతం. జనవరి 22వ తేదీన రామాలయ ప్రతిష్టాపనను పురస్కరించుకొని భక్తి టీవీ చేపట్టినటువంటి రామ కథ ప్రసార ఉద్యమ కార్యక్రమంలో భాగంగా జనవరి 22 పర్యంతం ప్రతిరోజు కూడా రామనామ స్మరణ కావించుకోవటానికి వీలుగా మనం ఈ అయోధ్య రామపథం అనేటువంటి కార్యక్రమంలో రాముడి యొక్క వైభవాన్ని, రామ కథలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, రాముడికి సంబంధించినటువంటి విశేషణములను, రామ పాత్రలో ఉన్నటువంటి ఔచిత్యమును, రామచంద్రమూర్తి యొక్క దివ్య వైభవ మహత్తును చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రామచంద్రమూర్తి త్యాగానికి నిలువెత్తు రూపమండి. మీకు రామాయణం చదివితే కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఒకటి అర్థమవుతుంది. భారతదేశం అనేటువంటి ఒక కర్మభూమి కుటుంబ వ్యవస్థ అనేటువంటి పునాదుల మీద బలంగా నిలబడ్డది. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అసలు ఇవాళ ప్రపంచంలో కుటుంబం ఒక వ్యవస్థ అనేటువంటిది ఒక ఉంది అంటే అది కేవలం దానికి ఆధారం రామాయణం అండి. రాముడే దీనికి మూలం. తల్లిదండ్రులు, సోదరులు, పుత్రులు, భార్య, భర్త, ఈ కుటుంబ సంబంధాలన్నింటినీ ఆదర్శప్రాయంగా నిర్వర్తించి వాటన్నింటినీ నిభాయించి చరితార్థుడయ్యాడు రామచంద్రమూర్తి. కుటుంబవత్సలుడైనటువంటి రామచంద్రమూర్తికి ప్రజలను కన్నబిడ్డలుగా పరిపాలన చేసేటువంటి చక్రవర్తి అయినటువంటి రాజా రామచంద్రమూర్తికి మధ్య ఎప్పుడు సంఘర్షణ కలిగినా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే రామాయణాన్ని ఈ కోణంలో మీరు కనుక పరిశీలనగా రామచంద్రమూర్తి యొక్క పాత్రను కనుక పరిశీలనగా చూస్తే ఇవాళ దేశమంతా రామ 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 అనేటువంటి నామాన్ని ఎందుకు ఉచ్చరిస్తోంది, అయోధ్యలో రామాలయం కట్టాలి అనేటువంటిది ఎందుకు బలంగా ప్రతి ఒక్క భారతీయుడిలో ఒక ఆకాంక్ష అనేటువంటిది ఎందుకు బలపడ్డది అన్న దానికి చాలా కారణాలనేటువంటివి మనం చూడవచ్చు. ఎందుకంటే కుటుంబవత్సలుడైనటువంటి రామచంద్రమూర్తికి ప్రజారంజకుడైనటువంటి రాజా రామచంద్రుడికి మధ్య చాలా సందర్భాల్లో సంఘర్షణ అనేటువంటిది జరిగింది. ఈ సంఘర్షణ జరిగినప్పుడు కుటుంబవత్సలుడైనటువంటి రామచంద్రుడి మీద ప్రజారంజకుడైనటువంటి రాజా రామచంద్రమూర్తి విజయుడయ్యాడు తప్ప దేశం కోసం కుటుంబాన్ని పోషించలే. కుటుంబం, దేశం ఈ రెండు వచ్చినప్పుడు నాయకుడు ఎలా ఉండాలి, ఇది మీరు రామాయణం చదివితే మీకు అర్థమవుతుంది. ఈ కోణంలో ఆలోచన చేయండి. ఎందుకంటే వర్తమాన రాజకీయాలు మొత్తం కూడా దేశాన్ని, రాష్ట్రాలను అన్నింటినీ కూడా కుటుంబాల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాలను బలిపెడుతున్నారు. ఇక్కడ ఒక రాజు అంటే ఒక రాష్ట్రమే కాదు, ఒక జిల్లా కావచ్చు, లేకపోతే ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, అంటే వీరంతా కూడా నాయకులు అవుతారు. ఇప్పుడు నాయకులంతా కూడా రాముణ్ణి ఎందుకు అనుసరించాలి అన్నటువంటి ఒక ఆలోచన కలిగినప్పుడు ఇది ప్రధానంగా మీరు రామాయణంలో ఇది చూడాలి. ఇప్పుడు కుటుంబానికి, దేశానికి ఈ రెండింటికి సంఘర్షణ ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక నాయకుడు ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబాన్ని చూపించుకునేటువంటి వ్యక్తిగత బాధ్యత కూడా ఆయనదే.
అలాగే దేశాన్ని, దేశ ప్రజలను కూడా ఒక కుటుంబంగా భావించి వారిని కూడా కన్నబిడ్డల్లాగా పరిపాలించేటువంటి గురుతరమైన బాధ్యత ఇంకొకటి. ఈ రెండింటి మధ్య ఒక లైన్ ఉంటుంది, ఒక సంఘర్షణ. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం వచ్చినప్పుడు ఎటువైపు మొగ్గాలి, ఎటువైపు నిలబడాలి అనేటువంటిది రామచంద్రమూర్తి చూపించాడు. రామావతార రహస్యం కూడా ఇదేనండి. అసలు రామావతార రహస్యమే ఇది. రామచంద్రమూర్తి తన కర్తవ్య పాలన కోసం ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఎన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా, ఎంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వచ్చినా ఆయన ఎప్పుడు కూడా చలించలేదు. రాజకుటుంబంలోనూ తద్వారా రాజ్యంలోనూ తల ఎత్తినటువంటి విభేదాలన్నింటినీ కూడా, కలహ కారణాలన్నింటినీ కూడా మొగ్గలోనే తుంపివేయటానికి ఆయన తన యొక్క అధికారాన్నే త్యాగం చేసి వనానికి వెళ్ళిపోయాడండి. రేపు ఉదయం పట్టాభిషేకం తండ్రి ఆదేశించాడు, బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నాడు. పరిపాలనలో కూర్చోవటానికి రాజుగా ప్రజల ఆమోదమైపోయింది. ప్రజలంతా హర్షిస్తున్నారు రాముడు రాజవుతున్నందుకు. ఇటువంటి సందర్భంలో కుటుంబంలో ఒక ఘర్షణ తలెత్తింది. ఆ రాత్రి సమయం అసలు ఒక కథలోనే చాలా కీలకమైనటువంటి సమయం. ఆ రాత్రి సమయాన సంఘర్షణ, కుటుంబ సంఘర్షణ, అధికార పీఠం కోసం సంఘర్షణ, వృద్ధుడైనటువంటి తండ్రి ఏమీ చేయలేని స్థితి, నిస్సహాయ స్థితి. ఇక్కడ కుటుంబ సంఘర్షణ, అది దేశ సంఘర్షణ కావద్దు. అందుకే అక్కడ రామచంద్రమూర్తి యొక్క త్యాగం, అక్కడి నుంచి మీరు రామాయణాన్ని అనువనువున చూస్తూ ముందుకు వెళ్తే మీకు అర్థమవుతుంది ఏమిటి రామాయణం, ఎందుకు వినాలి రామాయణం, రాముడు ఎందుకు మనకు రాజు, రామ 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 ఎందుకంటున్నాం మనమందరం కూడా. అందుకే కుటుంబ కలహాలను మొగ్గలోనే తుంపివేయటానికి ఆయన వనవాసం వెళ్ళాడు. మహోన్నతమైనటువంటి త్యాగం చేశాడు. చేసి త్యాగపూరిత వాతావరణాన్ని నెలకొల్పి ఒక కీర్తిని ఈ దేశానికి అందించాడు. ఎప్పుడు కూడా ఒక నాయకుడు గుర్తుపెట్టుకోవలసింది ఏమిటి అంటే, వ్యక్తిగత జీవనము, కుటుంబ జీవనము ఇవి శాశ్వతం కావు. ఇది ఇప్పటి పాలకులు తెలుసుకోవాలి, ఇప్పటి ముఖ్యమంత్రులు, నాయకులు తెలుసుకోవాలి. వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం ఇది శాశ్వతం కాదు. కానీ రాష్ట్ర ప్రతిష్ట, దేశ ప్రతిష్ట ఇది శాశ్వతం, ఇది చిరంతనము. ప్రజాక్షేమం, లోక కళ్యాణం సాధించేందుకు వ్యక్తి, అతని యొక్క కుటుంబము సాధనాలుగా ఉపకరిస్తాయి. ఈ సిద్ధాంతాలను, ఈ సూత్రాలను రామచంద్రమూర్తి తన జీవన విధానం ద్వారా స్థాపించి స్వయంగా ఆచరించి చూపించాడు. సీతను, లక్ష్మణుణ్ణి ప్రాణం కంటే ప్రేమగా ప్రేమించాడు. కానీ ఒక దేశ నాయకుని యొక్క ప్రతిష్టను నిష్కలంకంగా ఉంచటానికి ప్రాణప్రియ అయినటువంటి సీతను కూడా త్యజించడానికి వెనుకాడలేదు. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. రామచంద్రమూర్తిని విమర్శించేటువంటి వారు, రామచంద్రమూర్తి మీద అభాండాలు వేసేటువంటి ఈ అంటే ఫెమినిస్టులుగా భావిస్తున్నటువంటి చాలామంది స్త్రీవాదులు ఇలా రామాయణం మీద, రామచంద్రమూర్తి మీద ఎలా పడితే అలా, ఏ విధంగా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసినటువంటి విధానం ఏమిటి అంటే, వ్యక్తిగత జీవనము, దేశ ప్రతిష్ట, ఈ రెండింటికి సంఘర్షణ ఏర్పడినప్పుడు వ్యక్తిగత జీవితం కంటే కూడా దేశ ప్రతిష్ట ముఖ్యం నాయకుడికి. వ్యక్తి వెళ్ళిపోవచ్చు, వ్యక్తి శాశ్వతం కాదు. కానీ దేశము, రాజ్యము, ప్రజలు, వారి సుఖ సంతోషాలు, ఒక వ్యవస్థ ఇది శాశ్వతం. ఒక వ్యవస్థను ఏర్పరచవలసినటువంటి బాధ్యత నాయకుడిది. కానీ దురదృష్టవశాత్తు రాముడి రాజ్యాన్ని కానీ, రామచంద్రమూర్తి యొక్క రామాయణాన్ని కానీ అర్థం చేసుకోలేనటువంటి చాలామంది నాయకులు ఏదో రాముడు అంటే ఏదో ఒక పార్టీ పరంగానో లేకపోతే ఇంకేదో పరంగానో చూస్తూ రాముడి పేరు చెప్పుకోవటానికి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా, వ్యక్తిత్వాలకు అతీతంగా రాముడిని కనుక అనుసరిస్తే
నాయకుడు లోకనాయకుడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కానీ రామాయణం చదివితే, రామకథ చదివితే, రాముడి పరిపాలన విధానం చూస్తే మీకు అర్థం కావలసింది ఏమిటి అంటే, ఇక్కడ వ్యక్తిగతమైనటువంటి జీవితము, వ్యక్తిగత కుటుంబము, దేశ ప్రయోజనాలు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఈ రెండింటిలో ఏది ఎక్కువ అనిపిస్తే కుటుంబాన్నే త్యాగం చేయవచ్చు. ఆ స్థితి ఉండాలి నాయకుడికి. అలా ఉండగలిగేవాడే లోకనాయకుడు అవుతాడు. ఇవాళ మనం చరిత్రలో గొప్ప గొప్ప పేర్లను చెప్పుకుంటూ ఉన్నామే. కొన్ని పేర్లు: లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహోన్నతమైనటువంటి నాయకులు, వ్యక్తిత్వాలు. అలాగే మొన్నటి దాకా మనం చూసినటువంటి చాలామందికి తెలియనటువంటి అబ్దుల్ కలాం వంటి గొప్ప శాస్త్రవేత్తలు. వీరందరి మీద రామాయణ ప్రభావం ఉంది. ఒకసారి వారి జీవితాలను పరిశీలన చేయండి. వాజ్పేయి, వీళ్ళని చాలామంది మీద రాముడి యొక్క ప్రభావం ఉంది. దేశం కోసం కుటుంబాలను సైతం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు. ఇక్కడ రాముడు సీతను విడిచిపెట్టాడు అనేదే పట్టుకుంటారు, కానీ ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది అన్న అంశాన్ని ఎవడు చూశాడు ఇంతదాకా? విమర్శించడం తేలిక, కానీ నాయకుడు ఎలా ఉండాలి అంటే నిష్కలంకంగా ఉండాలి, కల్మషం లేకుండా, ఒక మచ్చ కూడా చూపించకూడదు. నాయకుడి యొక్క వ్యక్తిత్వంలో, జీవన విధానంలో, ఆయన యొక్క నడవడిలో, ఆయన యొక్క చరిత్రలో, ఆయన యొక్క ప్రవర్తనలో ఎటువంటి మచ్చ అనేటువంటిది కూడా చూడవద్దు. ఇది కదా రామరాజ్యం, ఇది కదా రామకథ, ఇది కదా రాముడి వ్యక్తిత్వం, ఇది కదా రామాయణం నేర్పే సారాంశం. అందుకే ఎందుకు రాముడు, ఎవరి కోసం రాముడు అంటే మీకు చూపిస్తాను నిదర్శనాలు ఎన్ని ఉన్నాయో. అయోధ్య రాముడు అంటే అసాధారణమైనటువంటి రాముడు, అమోఘమైనటువంటి రాముడు, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం, అద్భుతమైనటువంటి జీవన విధానం, గాంభీర్యం, రుజుప్రవర్తన, సత్యవాక్య పరిపాలన. అబ్బా, ఎన్ని అలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే సంవత్సరాలు రాముడి మీద నేను మాట్లాడగలను. ఇక్కడ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు సీతమ్మను, లక్ష్మణుని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు, భరతుణ్ణి ప్రేమించాడు. కానీ ఒక మాట వస్తే రాజు మీద తన ప్రాణప్రియ అయినటువంటి సీతను కూడా త్యజించటానికి వెనుకాడలేదు. కేవలం సీతమ్మను విడిచిపెట్టినటువంటి రాముడి యొక్క పాత్ర చాలామంది హైలైట్ చేశారు, కానీ సీతమ్మను విడిచిపెట్టినటువంటి రామచంద్రమూర్తి భర్తగా ఎంత మానసిక క్షోభను అనుభవించాడో ఆ పాత్రలో అలా ఆలోచిస్తే తెలుస్తుంది. ఒకవైపు దేశాన్ని ఏలే నాయకుడిగా తాను చేసిన చర్య సమంజసం, కానీ భర్తగా ఒక త్యాగం. ఈ రెండింటి మధ్య అంటే ఇది ఉండాలి నాయకుడికి. అందుకే మనమందరం సీతమ్మకు జరిగినటువంటి అన్యాయానికి రాముణ్ణి తప్పుపడతాం, కానీ ఆయన సిద్ధాంతాలను కానీ, ఆయన ఆదర్శాలను కానీ, ఆ పని చేయడానికి కలిగినటువంటి కారణాలను కానీ అర్థం చేసుకుంటే ఆయనను దోషిగా ఎప్పటికీ భావించలేము. ఆయనను దోషిగా సీతమ్మనే భావించకపోతే మనమెవరమండి దోషి అని చెప్పడానికి? ఇవాళ ఏదో 4 ముక్కలు చదువుకొని మాట్లాడేటువంటి ఈ కుహాన లౌకికమైనటువంటి వాదులు ఎవరండి రాముడి మీద మాట్లాడడానికి? వాళ్ళకి ఏం అర్హత ఉంది? కాబట్టి ఈ రకంగా మీరు రామాయణాన్ని అర్థం చేసుకుంటే రాముడి మీద ఒక సానుభూతి పెరుగుతుంది. ఎంత క్షోభ అనుభవించాడు మహానుభావుడు. ఆ రోజుల్లో భరతఖండంలో శూరులు, వీరులు అయినటువంటి రాజులు ఎంతోమంది ఉండేవారు. కానీ వారి వారి యొక్క కుటుంబాల్లో వారి వారి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు, అంతర్గతమైనటువంటి కలహాల పట్ల రావణాసురుణ్ణి ఎవ్వరూ ఎదురించలేకపోయారు. స్త్రీలకు రక్షణ ఉండేది కాదు. ప్రజల ధన, మాన, ప్రాణ జీవితాలు ఎప్పుడూ ఆపదలోనే ఉండేవి. ఋషుల యజ్ఞాలకు రక్షణ లేదు, ఎప్పుడు ఎవరికీ స్వతంత్రం లేదు. దేవతలందరూ బందీగా ఉండేవారు. వీరందరిని విముక్తి చెయ్యటానికి రామచంద్రమూర్తి కోదండాన్ని పట్టుకున్నాడు. అఖండమైన, అద్భుతమైన, ఎదురులేనటువంటి, చతుస్సముద్రధరా మండితమైనటువంటి ఈ భూమండలం మీద శత్రువులు లేకుండా ప్రజలందరినీ ఏకం చేసి విశాలమైనటువంటి దృక్పథంతో
భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదన చేసి అద్భుతమైనటువంటి ఖండాంతరాల ఖ్యాతి పొందేట్టుగా రామరాజ్య స్థాపన కోదండం ద్వారా చేసినాడు రామచంద్రమూర్తి. ఇది రామ విజయం, ఇది రామ పథం, ఇది రాముడి యొక్క మార్గం, ఇది రాముడి యొక్క ధర్మం. కాబట్టి ఇక్కడ మీరు ఎప్పుడు కూడా గమనించండి, రామాయణం చదివితే ఆయన తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని, తనను ఓడించినటువంటి రాజులను అవమానించాలని కానీ ఏనాడైనా చేశాడా పని? అసలు అటువంటి ఆలోచనలే రామచంద్రమూర్తికి లేవు. అంటే స్వేచ్ఛను కానీ స్వతంత్రత భావాలను కానీ రాముడు ఆదరించి గౌరవించాడు. అందువల్లనే ఎప్పటి రాముడు, ఏనాటి రాముడు, ఏ యుగంలో ఉన్న రాముడు ఈ కలియుగంలో ఈ రోజుకు ఇప్పటికీ ప్రతి ఒక్క వ్యక్తి రామరాజ్యము కావాలి, రామరాజ్యము కావాలి అని ఎందుకు కోరుకుంటున్నారండి? సమర్థ రామదాస స్వామి వారు చెబుతారు, ప్రభుత్ శుద్ధ జల హువాహై అబ్, స్నాన సంధ్యా కర్మ కరే అభక్తోంక నాశ్ హువాహై, ఆనందవన భువన్ మే. స్వామి సమర్థ రామదాస స్వామి వారు గానం చేసినటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సుఖ సంతోషముల యొక్క దుందుబి 4, ఆ సుఖ సంతోషములను మోగించేటువంటి దుందుబి యొక్క నాదము 4 చెరుగులా వినిపించినాయి. రాక్షస పీడను తొలగించి రాముడు ప్రజలందరికీ ఆనందాన్ని కలిగింపచేసినాడు. అందుకే మానవ జాతికే మణిదీపం రామచంద్రమూర్తి. తన నిజ జీవితంలో, తన ప్రజా జీవితంలో కూడా ఒక నియమాలను ఏర్పరుచుకొని ఆచరించినటువంటి రామచంద్రమూర్తిని మరిచిపోవడం ఎవరి తరము కాదు, ఎవరి వశము కాదు. ఒక మానవుడు తన జీవితంలో చేసినటువంటి మహత్కార్యముల వల్లనే అతనికి దైవత్వం సిద్ధిస్తుంది అనేటువంటిది రామకథ నిరూపించింది. అంటే ఇక్కడ నేను ఇలా మాట్లాడితే కొంతమంది సంప్రదాయవాదులు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, అంటే మీరు రాముణ్ణి మనుష్యుడు అని చెప్తున్నారా అనేటువంటి మాట అంటారు. ఇక్కడ నా భావాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఇక్కడ రాముడు మానవుడు అని రామాయణం చెప్తోంది, కానీ మానవుడు ఎలా మాధవుడు అయ్యాడో దాని అంతర్భాగంలో మనం గమనించాలి. ఈ జగత్తులో మానవులంతా మాధవులు కావచ్చు, ఇది ఒక సాధన, ఇది ఒక జీవన విధానము, ఇది అత్యుత్కృష్టమైనటువంటి రామమార్గం. రామమార్గంలో నడిచినటువంటి ప్రతి వ్యక్తి రాముడవుతాడు, దైవత్వాన్ని పొందుతాడు. మానవుడే మహనీయుడు, మానవత్వమే మాధవతత్వము. ఈ మాటలన్నీ కూడా రాముడి తర్వాతనే కదా నిరూపణ చేయబడ్డాయి. కాబట్టి ఇక్కడ నేను మీకు రాముణ్ణి మనుష్యుడిగా అని చెబితే ఎవరు ఇక్కడ నేను తక్కువ చేసి మాట్లాడుతున్నా అని అనుకోకండి. రాముడు నా దైవం, రామచంద్రమూర్తి నా సర్వస్వం. అందుకే ఇక్కడ ఒక మానవుడు తన జీవితంలో చేసినటువంటి మహత్కార్యాల వల్లనే ఎప్పుడు కూడా మనిషి త్యాగం చేస్తే రామకథ త్యాగాన్ని చెబుతుంది. ఒక మనిషి త్యాగం వల్లనే అతనికి దైవత్వం సిద్ధిస్తుంది. ఇది వేదం కూడా చెప్పింది. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. అమృతత్వం ఎలా వచ్చింది? అమృతత్వం అంటే దైవత్వం కదా. ఇది వేదం చెప్పినటువంటి మాట. ఈ వేదము చెప్పినటువంటి మాట, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసేత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. వేదవేద్యుడైనటువంటి పరంధాముడు, పరబ్రహ్మ, పరమేశ్వరుడు, సగుణ సాకార సుందర సురుచిర వదనారవింద సౌందర్య ఏకాకార స్ఫూర్తిమంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఆ రూపాన్ని ధరించి ఈ జగత్తులోకి దిగితేకే ఆ పరబ్రహ్మ వంటి సంబంధము. ఎటువంటి పరిస్థితుల్లో రాముడు అయోధ్యను విడిచిపెట్టాల్సి వచ్చింది, మరల ఎటువంటి పరిస్థితుల్లో అయోధ్యను చేరుకున్నాడు, ఆనాటి పరిస్థితులు, ఇప్పుడు రామమందిరం కట్టేటువంటి పరిస్థితులు, వీటన్నింటినీ సమన్వయంగా చూసుకుంటూ ఈ అయోధ్య రామపథం
కార్యక్రమంలో మనం రామాయణ రాముడికి సంబంధించినటువంటి విశేషాలను జాగ్రత్తగా, లోతుగా, విశ్లేషణగా, సప్రమాణంగా, సశాస్త్రీయంగా మనం అన్వేషణ చేసి ఆ విశేషాలు ఏమిటో రేపటి భాగంలో మరల మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. లోకా సమస్తాః సుఖినో భవంతు.